వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఎన్ బీజేఆర్ డిగ్రీ కళాశాల ముందు ఫీజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గత 6 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్లకు పైగా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ను విడుదల చేయాలని, అదేవిధంగా గత 7 నెలల నుంచి మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వాటిని కూడా విడుదల చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, అట్లనే 5,000 మంది పైగా చదువుకునేటువంటి ఎస్ఆర్ఎన్ బీజేఆర్ కళాశాలకు తరగతి గదులు సరిపోక ఇవాళ ఆర్ట్స్ విద్యార్థుల్ని ఒక షిఫ్టు, అదేవిధంగా సైన్స్ విద్యార్థులను ఒక షిఫ్టు, ఈరోజు షిఫ్ట్ సిస్టమ్ ద్వారా ఇవాళ ఎస్ఆర్ఎన్ బీజేఆర్ కళాశాల నడిపేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు నిర్మించాలని, అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గురుకులాలు జనరల్ హాస్టళ్ళు అద్దె భవనంలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేక ఇలా ఎన్నో గురుకులాల్లో జనరల్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థుల ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగం పైన సమీక్షలు నిర్వహించి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ను విడుదల చేయాలని, అట్లనే సెల్ఫ్ మేనేజ్మెంట్లో పేరుతోని ఇలా పీజీ కోర్సులను తీసుకొచ్చారు. విద్యార్థులకి పూర్తి రియంబర్స్మెంట్స్ని ప్రభుత్వం చెల్లించకుండా సగం విద్యార్థులు చెల్లించాలి, సగం ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసేటువంటి నిబంధన పెట్టారు. తక్షణమే ఆ నిబంధనను కూడా ఎత్తివేయాలని చెప్పేసి విద్యార్థులు రియంబర్స్మెంట్స్ రాక చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రైవేట్ యాజమాన్యాలు మీకు రియంబర్స్మెంట్స్ వస్తేనే మేము సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి ఇలా విద్యార్థుల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఇలా డైట్ ఛార్జీలు మెస్ ఛార్జీలు రాక హాస్టల్ వార్డెన్లు అప్పులు తెచ్చి మరి ఇలా విద్యార్థులకి నాణ్యమైనటువంటి భోజనాన్ని కూడా పెట్టలేక అప్పులు తెచ్చి మరి హాస్టల్ నడిపేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ చేసేటువంటి ఫీజు దీక్షలను చూసైనా స్పందించి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ స్టేట్ కమిటీ పిలుపులో భాగంగానే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ 8,000 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఎస్ఆర్ఎన్ బీజేఆర్ కళాశాల నందున పీజీ దీక్ష కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ పీజీ దీక్ష కార్యక్రమం యొక్క ఉద్దేశం గత 6 సంవత్సరాలకు పైగా పెండింగ్లో నుండి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా గత ప్రభుత్వం కూడా ఇలా విద్యార్థులకి శాపంగా మారింది. ఆ రకంగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చింది తప్ప ఇప్పటివరకు కూడా 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ మీద ఒక అసెంబ్లీలో ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ మాట్లాడే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా ప్రభుత్వ విద్యారంగం మీద దృష్టి పెట్టాలి. పెండింగ్లో నుండి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ మీద చర్చించి 8,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి, స్కాలర్షిప్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హాస్టల్ విద్యార్థులకి మెస్ బిల్లులు 7 నెలల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. హాస్టల్లో చదువుకోవడానికి విద్యార్థులకి శాపంగా మారింది. ఈరోజు వార్డెన్లు కూడా తన సొంత ఖర్చుతోటి ఈరోజు పెట్టి ఇవాళ విద్యార్థుల్ని పోషిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు చెప్పిందో ఆ రకంగా ముందుకు అడుగులేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో వీళ్ళ విద్యార్థులు పై చదువుకి పోకుండా ఆగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వాళ్ళకి చదువుకి చాలా ఆటంకంగా కనబడుతూ ఉంది. ఇలా ఏదైతే ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉన్నారో డిగ్రీ కానీ ఇంటర్ కానీ అయిపోయినట్టు విద్యార్థులకి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి ఇలా మొండిగా చూపిస్తూ ఉన్నారు. మా ఫీజు చెల్లిస్తేనే మీ సబ్జెక్టులు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, ఇవాళ ఫీజులతోటి వాళ్ళ యొక్క మొండిగా మేనేజ్మెంట్ వ్యవహరిస్తూ ఉన్నారు. తక్షణమే ఫీజులతో జమ లేకోకుండా ఇలా విద్యార్థులకి సబ్జెక్టులు పై చదువులకు పోయే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్కాలర్షిప్ మీద తక్షణమే 8,000 కోట్లు పెండింగ్లో ఉంటే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.